ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలులో ప్రత్యేక వసతులు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. కానీ వంశీ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేశాడని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో విజయవాడలోని జైలుకు వంశీని పోలీసులు తరలించారు. ఈ జైలులో వంశీకి 1వ నెంబర్ బ్యారక్ ను అధికారులు కేటాయించారు. అయితే చుట్టుపక్క బ్యారక్లలో ఉన్న ఖైదీలకు వంశీ కనిపించకుండా వంశీ బ్యారక్ కు అధికారులు పరదాలు కట్టినట్లు సమాచారం. ఇక వంశీ ఉన్న బ్యారక్ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. వంశీ బ్యారక్ ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం అక్కడ పరిస్థితిని పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముదునూరి సత్యవర్ధన్ ను న్యాయాధికారి ముందు సోమవారం ప్రవేశపెట్టడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. వంశీ ప్రణాళికలతో ఆయన అనుచరులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారని, టీడీపీ కార్యాలయంపై జరిగిన కేసులో తనకు సంబంధం లేదని చెప్పించారని సిఆర్పిసి 161 ప్రకారం సత్యవర్ధన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలాన్ని న్యాయాధికారి ముందు చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కు లేఖ రాశారు. సత్యవర్ధన్ నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు కోర్టును కేటాయించాలని పేర్కొన్నారు. దీనిపై సీఎంఎం కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుని కోర్టును కేటాయించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే జైలులో ఉన్న వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ కలవబోతున్నారు. విజయవాడలోని జిల్లా కారాగారానికి జగన్ రానున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ఆయన పరామర్శిస్తారని సమాచారం. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు. అక్కడి నుండి ప్రత్యేకంగా వంశీని కలిసేందుకు విజయవాడకు వస్తున్నారు.